ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టినా అక్రిడేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ బైక్ మీద లేకపోతే కార్ల మీద ప్రెస్ అని రాసుకోవాలని ఒకటి జీవాన్ని తీసుకురావడం జరిగింది, చెప్పడం జరుగుతూ ఉంది. అయితే వాస్తవాన్ని మీరు గమనించిన మిత్రమా, ఇప్పటికే పెద్ద పేపరు చిన్న పేపర్ అనే ఒక తారతమ్యాలతోనే జర్నలిస్టుల మధ్యలో విభేదాలు ఉన్నమాట వాస్తవం. ఇది వద్దన్నా కాదన్నా ఇది నిజం. ఇది అలాగే ఇవాళ ఏమైంది, యూట్యూబ్ ఛానల్ అని సోషల్ మీడియా అని చెప్పి మాదే పెద్ద పేపరు, మాదే ప్రింట్ వస్తుంది పేపర్ అని చెప్పి ఈ రకరకాల పంచాయతీలు నడమా ఈ అక్రిడేషన్ ఉన్న వాళ్ళని చెప్పి ఏదైతే మీరు చెప్తా ఉన్నారో ప్రభుత్వం దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. ఎందుకోసం ఈ మాట మాట్లాడుతున్నానంటే, అక్రిడేషన్ ఎవరికి ఇచ్చినారు, మీరు అక్రిడేషన్ ఎవరికి ఇచ్చినారని చెప్పి ఒక చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అక్కడ పాన్ షాపు డబ్బా వాళ్ళకు, లేకపోతే ఆటో డ్రైవర్లకు కానీ, లేకపోతే ఇంకో వ్యక్తికి ఈ లీడర్లకు అక్రిడేషన్ మీరు జారీ చేయడం జరిగింది. దాని మీద మీరు నియంత్రణ అనేది లేకుండా వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తీసుకున్నట్టయితే మీరు ప్రతి జిల్లాలో కూడా తీయండి, ఒక 500 అక్రిడేషన్లు ఇచ్చినట్టయితే, ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను, అక్రిడేషన్లు ఇచ్చినట్టయితే ఆ 500 లోపల ఎంతమంది ఈరోజు వార్తలు రాస్తూ ఉన్నారు, మీరు ఇలా అక్రిడేషన్ ఇచ్చిన వాళ్ళందరిలో ఎంతమంది ఈరోజు వార్తలు రాస్తూ ఉన్నారు, ఎంతమంది ఈ యొక్క ప్రజలకు ప్రభుత్వాన్ని మధ్యలో అధికారుల మధ్యలో వారధిగా ఉన్నారని చెప్పి మీరు చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇలా ఎవరికి పడితే వాళ్ళకు అక్రిడేషన్లు ఇచ్చి వాళ్ళు మాత్రం పెట్టుకోవాలంటే ఈ యొక్క జర్నలిస్టులు అందరూ, అంటే నేను ఈరోజు కూడా మీకు చెప్పదలుచుకున్న ఒక విషయం గుర్తుపెట్టుకోండి, జర్నలిస్టులకు ఈ యొక్క ప్రెస్ అని రాసుకుంటానో లేకపోతే ఇంకోటని పెట్టుకున్నో ఈ వచ్చే గౌరవాలు మాకు అవసరం లేదు. వాస్తవానికి మేము మాట్లాడే మాటనే, మేము రాసే వార్తతోనే ఈరోజు ప్రజల్లో మేము వాళ్ళ అభిమానం చూరగొంటా ఉన్నాం, ఈ యొక్క సమస్యల మీద కొట్లాడుతూ ఉన్నాం. కాబట్టి మా నోరు కానీ మా పెన్ను కానీ మాత్రమే మాకు ఆ యొక్క గౌరవ సూచకంగా మేము భావిస్తాం. మీ అక్రిడేషన్లు గౌరవ సూచకంగా మేము భావించట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఇలా మీరు అక్రిడేషన్ ఎందుకు కోసం 4 గీస్తున్నాడు కూడా పనిచేయవు. మీరు గమనించండి మిత్రమా, ఎందుకంటే అది అక్రిడేషన్ వల్ల మీరు కనీసం చెప్పండి, ఒక పేద జర్నలిస్టుకు ఒరిగింది ఏందని అడుగుతూ ఉన్నాను. వాస్తవానికి చెప్పండి, మీరు ఆ పేద జర్నలిస్ట్కి ఏమైనా హాస్పిటల్ పడితే ఏమన్నా మీరు సహాయం చేసే సందర్భాలు ఉన్నాయా? లేవు బస్ పాస్ కోసం తప్ప, అంతే, ఒక బస్ పాస్ కోసం తప్ప అక్రిడేషన్ అసలు ఈ కాలంలో ఏమీ పనిచేస్తలేదు. కనీసం ఒక ఇల్లు ఇచ్చినారా, ఒక భూమి ఇచ్చి ఇల్లు ఇచ్చినారా? మీరు చెప్పండి, మీరు ఎందుకోసం ఇది? నేనేమంటానంటే, సరే మీరు ఒక పద్ధతి పెడతా ఉన్నారు, నియంత్రణ పెడతా ఉన్నారు. నేను ఇప్పుడు ఇచ్చేయాలి, ఇప్పటికీ గత ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అక్రిడేషన్లా ఊసే లేదు కదా. మీరు ఈసారి అక్రిడేషన్ ఇచ్చినప్పుడు ఎవరైతే వార్తలు రాస్తారో, ఎవరైతే దానికి ఒక అన్నిటికీ పరీక్షలు పెడతా ఉన్నాం, అన్నిటికీ ఇది చేస్తా అంటారు కదా. జర్నలిస్టులకు కూడా ఈ ప్రామాణికం ఏదైతే ఉందో వార్తలు రాస్తూ ఉన్నారా లేదా, వీళ్ళు ప్రజా క్షేత్రంలో ఉన్నారా లేదా, కొట్లాడుతూ ఉన్నారా లేదా, సమస్యల మీద మాట్లాడుతూ ఉన్నారా లేదా అని చూసిన తర్వాతనే మీరు ఈ అక్రిడేషన్ల జారీ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు ఈ రకరకాల ప్రతి దాంట్లో ఉంటాయి. ఇందులో ఈ అక్రమంగా పోయే అక్రిడేషన్లకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు మీరు పెట్టండి, అక్రిడేషన్ ఉన్న వాళ్ళే ఇట్లా సంగతి అని చెప్పి అప్పుడు మాట్లాడవచ్చు. కానీ ముందు ఉన్న దాన్ని ఏమంటారు, ఉన్న వ్యవస్థను మార్చకుండా మీరు ఏదో నిర్ణయం తీసుకుంటా అంటే ఎవరు కూడా ఉపేక్షించేది లేదు ఇక్కడ. ఇంకోటి, ఈ జర్నలిస్టుల మధ్య తారతమ్యాలు లేకపోతే విభేదాలు సృష్టించాలన్న ఏదైతే మీరు ఆకాంక్షతో పోతా ఉన్నదో ఇది పద్ధతి కాదు. ఇది మార్చుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. మా సంఘం తరపు నుంచి, మా ఛానల్ తరపు నుంచి కూడా మేము కోరుతూ ఉన్నాం. మాకు ఇంకోటి బాగా చెప్తా, నేను ఒక పాత్రికా మిత్రులు చెప్తా ఉన్నాను, మీరు ప్రెస్ రాసుకోవాల్సిన అవసరం ఏముంది? మీది మీ వార్తని మీకు గౌరవం బాజాప్తా మీ యొక్క ఛానల్లోగా వేసుకోవచ్చు, అంతేగా. ప్రెస్ రాసుకోవాల్సిన ఏంది? మీ సంస్థలు ఏ సంస్థలు పనిచేస్తూ ఉన్నారో ఆ సంస్థ లోగో వేసుకోండి. అద్దన్న వాళ్ళు ఎవరు మిమ్మల్ని, అంతే కదా. మీ సంస్థలో పనిచేస్తారు, మీ లోగో వేసుకోవచ్చు. ప్రెస్ రాయాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ. అయినా కూడా మీకు మీరే గౌరవం. ఆ అక్రిడేషన్లో ప్రెస్ మీకు అవసరం లేదని గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా గత ప్రభుత్వం ఇష్యూ చేసింది అక్రిడేషన్లు, ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి 2 సార్లు రెన్యువల్ చేయాలి. ఇష్యూ చేసుడు కానీ 2 సార్లు రెన్యువల్ కానీ చేయాలి. ఇప్పటి వరకు అవి ఏమీ చేయలేదు. చేయకుండా వాటిపైన ఒక కండిషన్ పెడుతున్నారు ఈ ప్రభుత్వం. అప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ కానీ చిన్న పత్రికలు కానీ వీటిపైందే కదా అప్పుడు సోషల్ మీడియాలోనే గెలిచింది. అప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక ప్రకటనలో చెప్పింది, నేను ఇంతకుముందు కూడా చెప్పిన, ఏదైతే మీరు కూర్చున్న కొమ్ముందో అది మేము పెట్టిన చెట్టు, మీరు ఏదైతే కూర్చున్నారో అది మేము పెట్టిన చెట్టు, మేము నీళ్లు పోసి మేము మిమ్మల్ని పెంచి ఇవాళ పండ్లు కాయలు కాసిన తర్వాత మీరు ఏం చేస్తున్నారంటే, మీరు ఈ చెట్టుని దగ్గర రావద్దు, నీడ కింద కూర్చోవద్దు అని మీరు చెప్తా ఉన్నారు. ఏదైతే ఉంది తప్పిది. ఎందుకంటే మేము నిలబెట్టిన ప్రభుత్వమే ఈరోజున్న ప్రభుత్వం. ఇది వద్దన్నా కాదన్నా ఇది నిజం. ఎందుకంటే ఇలా సోషల్ మీడియా మేము లేకపోతే ఇలా ప్రభుత్వం యొక్క ఏదైతే ఉందో ఇవి అన్నీ
సందర్భాలలో ఏది జరిగిందో అవన్నిటిని కూడా మేము ఎత్తి చూపడం జరిగింది. ఇది కరెక్ట్గా అని చెప్పడం, ప్రజల్లో చైతన్యం తీసుకురావడం జరిగింది. ఆ చైతన్యంతోనే ఇలా కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. వాస్తవానికి కూడా వాస్తవం మీరు అన్నట్టు తాను కూర్చున్న కొమ్మను తానే నరుకుంటున్నాడు, తనకు నీడ లేకుండా పోతుంది. రైట్.